హలో హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్. మొన్న మండే, ఇవాళ బుధవారం కదా, మొన్న మండే రోజు వ్లాగ్ అనమాట. థ్యాంక్స్ అండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో మన ఛానల్ని, వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ప్లస్ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి మన ఛానల్లో వచ్చేసి 56 సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీడియోకి మనకు ఆల్మోస్ట్ 490 వ్యూస్ వచ్చాయి. అందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లవ్, మీకు టైం ఇంత నా మీద స్పెండ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇది వచ్చేసి మండే మార్నింగ్ రొటీన్ అనమాట. ఇవాళ వెడ్నెస్డే నేను వీడియో పోస్ట్ చేసే టైంకి. సో ఇది మండే మార్నింగ్ రొటీన్ ఏంటంటే, నేను పొద్దున్న లేగానే ఆల్మోస్ట్ 4:40కి అన్న నా వర్క్స్ అన్నీ అయిపోయాయి. అంటే ఇంటి ముందు ముగ్గేయడం కానీ అన్నీ కంప్లీట్ చేస్తున్నాను అనమాట. నేను వాక్కి వెళ్ళే ముందు మా పిల్లలు లేసారేమో అనిపించింది. ప్లస్ ఏంటంటే ఈ మధ్య మా చిన్నోడు 4 కల్లా లేస్తున్నాడు. సో వాడు ఏమైనా లేసాడేమో అని చెప్పేసి చూసుకుంటున్నాను. మా ఆయన ముందే వెళ్ళిపోయానండి వాకింగ్కి. నేను సరే నేను ముందే వెళ్ళి నేను వస్తానని చెప్పాను. ఇంకా 4:50కి నేను స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాను అనమాట. నేను వాకింగ్కి వెళ్ళి వచ్చేప్పటికి 6:50 అయింది. అప్పటికి మా బాబు లేసి 5:50 అయింది, 6:50 కాదు. సో అప్పటికి మా బాబు లేసి నాకు ఏదో వచ్చి స్వాగతం పలుకుతున్నాను. నేను ఇంటికి వెళ్ళేప్పటికి ముగ్గు కూడా మొత్తం చెడిపేసిండు. సో ఇవాళ మండే కాబట్టి అందరూ ఇప్పుడు వారాహి అమ్మవారివి గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి కదా. సో నేను డైలీ పూజ చేసుకుంటాను అనమాట. అందుకనే మండే మార్నింగ్ కాబట్టి ఏదైనా నైవేద్యం పెడదామని చెప్పేసి నైటే శనగలు ఇంకా అలసందలు నానేసుకున్నాను. శనగలు వచ్చేసేమో శివయ్యకి, ప్లస్ అంటే శివయ్యకి శనగలు ఇష్టం కదా. సో శనగలు ఆయనకు పెట్టేసుకొని అలసందలు మాకనమాట. ప్లస్ ఏంటంటే మనము చిన్నప్పుడు అమ్మవారు అలసందలు చార్జ్ చేస్తారు కదా, ఇంకా అలసందలు ఉడకబెట్టుకుంటే ఒకసారి పని అయిపోద్ది కదా, వంట కూడా అయిపోయినట్టు ఉంటుందని చెప్పేసి నేను ఆ ప్లాన్ వేసుకున్నాను నైట్. సో అందుకని అలసందలు కూడా నానేసుకున్నాను. ముందుగా ఫస్ట్ ఇక్కడ నేను దేవుడికి ఉడకబెట్టేసుకొని తర్వాత మాకు అలసందలు ఉడకబెట్టుకుంటున్నా. మీకు ఇవాళ నేను చూపిస్తే అలసందలు చారు ఎలా చేసుకోవాలనేది. మన చిన్నప్పుడు మన అమ్మలు ఖచ్చితంగా చేస్తారనమాట. ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవి అలసందలు కానీ శనగలు కానీ పోతే ఏమైనా పప్పులు ఉడకేస్తారు కదా, ఆ పప్పుతో ఖచ్చితంగా పప్పు చారు కానీ ఏదో ఒకటి చేస్తారు. సో నేను ఇప్పటికి కూడా అలా చేసుకుంటాను. మా అసలు అవి చాలా టేస్ట్ ఉంటాయి అనమాట. ప్లస్ ఏంటంటే అవి ఉడికిన తర్వాత ఆ వాటర్లోనే సమ్ ప్రోటీన్ అవన్నీ పోతాయి. సో అందుకని నేను ఇప్పటికీ ఆ వాటర్ వేస్ట్ చేయను. వాటితో ఖచ్చితంగా నేను చారు పెట్టుకుంటాను. అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట. సింపుల్ అయిపోద్ది. ఇంకా టిఫిన్ సెక్షన్కి వస్తే దోశ ఇంకా ఉల్లిగడ్డ చట్నీ అనమాట. నాకు ఏంటంటే నోరు సప్పబడిపోయింది. ఒక 5-6 డేస్ నుంచి ఓన్లీ నాన్ వెజ్ లేదనమాట, ఓన్లీ వెజ్జే తింటున్నాను ఈ నవరాత్రులు అయిపోయేంత వరకు. అందుకని కొంచెం స్పైసీగా తినమని చెప్పేసి ఉల్లిగడ్డ కారం చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా మెంతుల పాటికి వస్తే గాయస్ నిజంగా చెప్తున్నాను కదా, మెంతులు తింటే హెయిర్ ఫాల్ అనేది నిజంగా తగ్గిద్ది. నాకు థైరాయిడ్ వల్ల హెయిర్ ఫాల్ అనేది బాగా అవుతుంది అనమాట, ఇది టెస్ట్లో చేర్చుకోకముందు. సో ఇది మా హస్బెండ్కి వాళ్ళ డీలర్ ఎవరు చెప్పారంటే మెంతులు తినమని చెప్పాను. అంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ నేను నిదానంగా చెప్తాను అనమాట, హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు చెప్పను. సో ఏంటంటే అంగ తినమని చెప్పాను. నేను అప్పటి నుంచి డైలీ 20 డేస్ అవుతుంది తినబట్టి. నాకైతే నిజంగా హెయిర్ ఫాల్ అనేది చాలా జుట్టు ఊడిపోతే చాలా తగ్గిందనమాట ఇప్పుడు ప్రజెంట్. థైరాయిడ్ అనే కాదు, డయాబెటిక్ వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో అందుకని నేను ప్రజెంట్ బాగా కన్స్యూమ్ చేస్తున్నాను. డైలీ ట్రై చేయండి గాయస్, ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ కూడా ఎర్లీగా చేశాను అనమాట, ఎందుకంటే నైట్ తక్కువ తిన్నాను. సో ఈ వాకింగ్ అవన్నీ చేయడం వల్ల నాకు త్వరగా ఆకలిస్తుంది. అందుకనే 8 లోపల బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుంటున్నాను. ఇంకా లేట్ అంటే నెక్స్ట్ నేను మా బాబుకి లంచ్ బాక్స్ అన్ని ప్యాక్ చేసుకున్నాను అనమాట. ఇంకా వాడిని రెడీ చేసి స్కూల్కి పంపాలి, అంతే ఒక్క పని మిగిలింది. సో వాడిని రెడీ చేస్తున్నాను. చిన్నోడు పక్కన కూర్చొని ఆడుకుంటున్నాడు. మా చిన్నోడు వాడు చూడండి పెళ్లి సక్కలు పడతాడు. వాడిని రెడీ చేయడం అంటే నేను తిన్న టిఫిన్ కాదు కదా, మధ్యాహ్నం తినాల్సిన అన్నం కూడా ముందే అరిగిపోయి ఉంటుంది అనమాట. అంత చుక్కలు చూపిస్తాడు. పెద్దోడు పర్లేదు, భయం, కొంచెం త్వరగా రెడీ అవుతాడు వాడు. ఇప్పుడు చూడండి సెక్కలు ఎట్లా పడతాడంటే, బొట్టు మ్యాండేటరీ గాయస్ పిల్లలకైనా. అలా అంటే మా పెద్దోడు ఇంకా మురిసిపోతాడు అనమాట. మేము బయటకు వచ్చేసరికి మా చింటుగా చూడండి అప్పుడే వాళ్ళ నాన్నతో బయటకు వెళ్ళి వచ్చేసాడు కూడా. రమ్మన్నా కూడా ఇంకా రాడు గాయస్, బండి కూడా దిగడు. ఇంకా బలవంతంగా దింపితే కానీ రాడు. చింటు బాబు అలిగాడు గాయస్, ఎందుకంటే వాళ్ళ నాన్న వాడి బండి మీద తిప్పేశాడని. అప్పటికి 2 రౌండ్లు వేసాడు గాయస్, తిప్పుకొచ్చాడు పాపం. అయినా కానీ వాడు తృప్తి ఉండదు గాయస్, తృప్తిలేని మానవుడు గాయస్ మన చింటు. ఇంకా అలాగే ఇప్పుడు తీరదనమాట. ఇంకొక గంట సేపు బుజ్జగిస్తే అప్పటికి కొంచెం తగ్గి కొండ దిగి కిందకి వస్తాడు. అది చూడండి గైస్, పొద్దున్నే స్నానం చేస్తాడు గైస్. 7ంటికి వాళ్ళ అన్నతో పాటు స్నానం చేసి చూడండి ఎట్లా తిరుగుతాడు. సో మా పెద్దోడు వ్యాన్ ఇంకా రాలేదు, ఇవాళ లేట్ అయింది అనమాట. 9 అయిపోయింది వచ్చేసరికి. ఈ లోపు మన కొరియర్ వచ్చింది, కొరియర్ తీసుకున్నాము. ఆ లోపు మన వాడు వ్యాన్ కూడా వచ్చేసింది, వాడు వ్యాన్కి వెళ్ళిపోయాడు అంతే. ఇప్పుడు నేను మీకు అలసందలు చారు ఎలా చేయాలో చూపించేస్తానండి. ఫస్ట్ అలసందలు ఉడకబెట్టుకుంటాం కదా, దాంట్లో వాటర్ మొత్తం మనం ఇట్లా జల్లెలాగా ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసుకుని జల్లి పోసుకోవాలి. తర్వాత ఇట్లా కొంచెం పప్పు తీసుకుని ఇట్లా దంచుకోవాలన్నమాట. దంచుకున్న తర్వాత దాంట్లో కావాల్సింది అంటే చింతపండు నానేసుకోండి. నేను నానేసుకున్నాను, అందుకని హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాను. సో చింతపండు గుజ్జంతా తీసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్, తాలింపు గింజలు వేసుకోండి. దీంట్లో కావాల్సింది ఏంటంటే ఆనియన్, పచ్చిమిర్చి, టమోటా, కరివేపాకు, సాల్ట్, కారం, పసుపు, అంతే.
అవన్నీ కూడా తాలింపులో మగ్గబెట్టేసుకొని తర్వాత ఇవి ఉంటుంది కదా కరివేపాకు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ మొత్తం దాంట్లో వేసుకొని, మీకు కారం ఎక్కువ కావాలంటే కొంచెం కారం యాడ్ చేసుకోండి, లేదంటే పచ్చిమిర్చి కారం ఉంటుంది. నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నాను, బట్ కొంచెం స్పైసీ కావాలని చెప్పేసి కొంచెం కారం కూడా వేసుకున్నాను అనమాట. సో ఒక 15 మినిట్స్ మరగనివ్వండి. లాస్ట్లో దింపే ముందు ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసుకోండి. సూపర్ టేస్ట్ ఉంటాయి కానీ నిజంగా చెప్తున్నా కదా, ఈ చారు ఆలూ ఫ్రై వేసుకుని అన్నం తింటే హెవెన్ గాయస్, అమృతం ఉన్నట్టు ఉంటుంది గాయస్. అద్భుత అనాల్సింది ఎవరైనా, అంత బాగుంటాయి. సో ఇవాళ మధ్యాహ్నం మాకు లంచ్కొచ్చేసి ఆలూ ఫ్రై, రైస్, ఇంకా ఇది చారు అనమాట. నెక్స్ట్ నేను ఈవినింగ్ బయటకు వెళ్ళాల్సి ఉంది. ఇంట్లో కొంచెం సరుకులు అయిపోయాయి, నా ఫుడ్ వర్క్ సరుకులు అయిపోయాయి అనమాట. అవి తెచ్చుకోవాలి. సో వెళ్ళి తెచ్చేసుకున్నాను అవన్నీ. సో పూలు కూడా తెచ్చుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వారాహి నవరాత్రి ఉంది కదా, నేను ఇంకా డైలీ ఈవినింగ్ మార్నింగ్ ఒక్కోసారి స్కిప్ చేస్తున్నాను, కానీ ఈవినింగ్ టైంలో డెఫినెట్గా దీపం అనేది పెట్టుకుంటా. సో అదే అనమాట. ప్రజెంట్ ఇండియాలో చాలా చాలా గొడవలు జరుగుతున్నాయి. అసలు నీట్ స్టూడెంట్స్ చూస్తే అసలు భలే బాధ అనిపిస్తుంది. వాళ్ళంత కష్టపడి ఎగ్జామ్స్ రాస్తారు. ఇది ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం ఇట్లా జరిగింది. వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డ సోనం వాంగ్చుక్ గారు, ఆయన చనిపోతే కనీసము గవర్నమెంట్ ఇంతవరకు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం కాక స్టూడెంట్స్కి ట్రామా మిగులుస్తుంది. గైస్, నీట్ స్టూడెంట్స్ ఎలా అంటే ఎగ్జామ్ ఇంకా వస్తుందంటే ఒక యుద్ధంలో, ఓకే యుద్ధం అయిపోయి వస్తుంది, ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉన్నామన్నట్టు ఫీల్ అవుతారు గైస్. కానీ పైగా మళ్ళీ వాళ్ళనే కొట్టిడాలు ఇవన్నీ చేసినప్పుడు ఇంకా వాళ్ళకి ఇంకా ట్రామా మిగిలిపోద్ది అనమాట లైఫ్లో. అదేంది గైస్, అసలు ఎగ్జామ్ రాసిందో తూచి ఈ ఎగ్జామ్ కాదు ఇంకొక ఎగ్జామ్ అంటే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది గైస్. అసలు మళ్ళీ ఆ ట్రామాలోంచి బయటికి రావద్దా వాళ్ళు. మా పిల్లలు ఇప్పుడు మీ అందరికి హాయ్ చెప్తారంట, చెప్పేయండి. సో నాకేదో అంత తెలుసని చెప్పట్లేదు, ఏదో జస్ట్ చూస్తున్నా, రీల్స్ చూస్తే నాకు బాధ అనిపించింది. సో అందుకని మీతో షేర్ చేసినామని చెప్పాను. సో నెక్స్ట్ మ్యాటర్లోకి వెళ్తే, ఇది మండే రోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట. పిల్లల స్నానాలు అయిపోయి అన్నీ అయిపోయి, నెక్స్ట్ పిల్లలకి ఇంకా ఫుడ్ కూడా ఎల్లుగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు వారాహి నవరాత్రులు ఏంటంటే మనం నైట్ 7 తర్వాత పూజ చేసుకుంటాం కాబట్టి వాళ్ళకి నేను ఫుడ్ అయి పెట్టేసుకొని హోంవర్క్ అన్ని ఫినిష్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ నేను అమ్మవారికి ఏంటంటే నైవేద్యం నేను స్పెషల్గా చేయను అనమాట. జస్ట్ ఏంటంటే డైలీ మనము ఇవే పెట్టుకోవచ్చు, దానిమ్మకాయ విత్తనాలు ప్లస్ పానకం. దానిమ్మకాయ విత్తనాలు పెట్టకపోయినా సరే పానకం మ్యాండేటరీ అనమాట. నేను ఇయరే కాదు ఎవ్రీ ఇయర్ చేస్తా, అలా అని చెప్పేసి ఫోటో పెట్టుకొని ఇవన్నీ ఏం చేయను. జస్ట్ ఏంటంటే లలితమ్మ ఫోటోకి వారాహి రూపంలో మనసులో ఊహించుకొని నేను అష్టోత్తరం ఇవన్నీ చదువుకుంటాను. సో ఇంకా పిల్లలకి వర్క్స్ అన్నీ అయిపోయి నెక్స్ట్ ఇంకా నేను పూజ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నైట్ టైం ఏంటంటే లక్ష్మీ అష్టోత్తరం, లలిత అష్టోత్తరం, వారాహి అష్టోత్తరం, ద్వాదశనామ చదువుకుంటాను. నేను అమ్మవారి ఫోటో పెట్టుకొని చేయకపోయినా సరే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ కందదీపం ఉంటుంది కదా, అది పెట్టుకుంటాను అనమాట. కానీ ఈసారి ఏంటంటే ఏమో అసలుకి మాకు మార్కపుల్లో మార్కెట్ అంతా ఎతికినా దొరకలేదు. ఇంకొక అన్న ఖచ్చితంగా అమ్ముతాడు ఎవ్రీ ఇయర్, ఆ అన్న దగ్గరికి వెళ్ళినా కానీ లేదు ఈ సంవత్సరం. మరి ఏమో ఇంకా 2-3 డేస్ ఉంది, చూడాలి దొరుకుద్దేమో. దొరకలేదు ప్రజెంట్ అయితే. నేను వారాహి నవరాత్రులనే కాదు, ఇయర్లీ 4 నవరాత్రులు వస్తాయి. ఆ నవరాత్రులు జస్ట్ నేను దీపారాధన చేసుకుంటాను అంతేగాని ఇలా చేద్దామని ఇలా ఏం పెద్ద గ్రాండ్గా పెట్టుకుని, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, అవ్వదు నాకు వాళ్ళతో. ఫస్ట్ ఇయర్ మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్లో బాగా అయిందనమాట. నేను అప్పుడు అమ్మవారి దుర్గమ్మ నవరాత్రులు వస్తాయి కదా, ఆ నవరాత్రులు మొత్తం 9 రోజులు చేసుకున్నాను అనమాట. 9 రోజులు చీర పెట్టుకొని కలసం అన్నీ పెట్టుకొని చేసుకున్నాను. తర్వాత అంతా నాకు ప్రెగ్నెన్సీలని అవ్వలేదు. అప్పటి నుంచి ఏంటంటే సింపుల్గా నేను దీపారాధన చేసుకొని పూజ చేసుకుంటాను అంతే. నేను పూజ చేసుకునేసరికి మా పిల్లలు ఇద్దరు హాల్లో పెట్టుకుని నిద్ర కూడా పోయారు పాపం. ఇంకా వాళ్ళిద్దరిని బెడ్రూమ్లో పడుకోబెట్టి ఏసీ ఆన్ చేస్తే వాళ్ళిద్దరు పోయారు. మా పిల్లలిద్దరు సేమే అడిగారని చెప్పేసి వాళ్ళిద్దరి కోసం అని చెప్పి చేశాను, కానీ వాళ్ళిద్దరు నిద్రపోయారు. సో నేను నైట్ అది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నైవేద్యం పెట్టిన తర్వాత అవి దానిమ్మకాయ అవి నేను నైట్ టైం ఏం తిన్ను. పానకం కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ తాగుతాను అనమాట. ఇప్పుడు తాగను, ఎందుకంటే నైట్ టైం తాగితే మళ్ళీ మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి తాగను, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఆ దానిమ్మకాయ ఏమో నెక్స్ట్ టైం మార్నింగ్ వాడికి, మా పెద్దోడికి ఇంకా స్నాక్ బాక్స్ కింద పెట్టేస్తాను వాడికి. నెక్స్ట్ నుంచి నేను ఫ్యాట్ లాస్ అని కాదు, వెయిట్ లాస్ అని కాదు, జస్ట్ ఏంటంటే హెల్తీగా ఏం తింటున్నా అని చెప్పేసి షార్ట్స్ వీడియోలు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లస్ ఏంటంటే నేను ఈ ఫుడ్ అన్ని నేను ఎంత కంట్రోల్ చేసుకోగలిగినా స్వీట్ విషయంకి వస్తే అసలు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. ఒక్కోసారి అయితే స్వీట్ తినకపోతే నాకు విపరీతమైన హెడేక్ వస్తుంది అనమాట. అసలుకి ఎట్లా అంటే ఇంక ఈ బ్రెయిన్ మాడ్ ఉంటుంది కదా మనకి, అసలు ఆ మాడ్ అనేది పగిలిపోయిద్దేమో అనిపిస్తుంది. అంత హెడేక్ వస్తుంది నాకు, ఫుల్గా సివియర్గా వస్తుంది. అప్పుడు జస్ట్ ఏదో ఒక స్వీట్ అంటే ఈ స్వీట్ షాప్లో స్వీట్స్ కంటే నేను ఏం ప్రిఫర్ చేస్తున్నాను అంటే ప్రెజెంట్ ఇది జిలేబీ ఉంటుంది కదా, అది ఫ్రెష్ కదా, ఏ రోజుకి ఆ రోజు చేస్తారు. ప్లస్ ఏంటంటే కొంచెం అదైతే కొంచెం స్వీట్ తక్కువ ఉంటుంది, నా వరకు ప్రిఫర్ చేస్తే నా వరకు తక్కువ ఉంటుంది అనమాట. సో నేను అందుకనే ఇంకా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఒక పావు కిలో తెచ్చుకుంటాను. నేను పావు కిలో ఏం తిన్ను, జస్ట్ ఒక 2 పీస్ కానీ 1 పీస్ కానీ తీసుకుంటాను అంతే. అది కూడా 3 డేస్కో 4 డేస్కి ఒకసారి మాత్రమే తీసుకుంటున్నా. అలా అని చెప్పేసి నేను షుగర్ పూర్తిగా కట్ చేయలేదు. ఏంటంటే ఎప్పుడైనా 4 డేస్కి అలా కాఫీలోనో టీలోనో
తీసుకుంటున్నాను, హాఫ్ స్పూన్ మాత్రం తీసుకుంటున్నాను, అంతకుముందు తీసుకోవట్లేదు. నేను మొత్తం ఫుడ్ చేంజెస్ చేస్తున్న తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇంతకుముందు నేను నైట్ టైం నేను కడుపు నిండా తినకపోతే అసలు నిద్ర పట్టేది కాదు నాకు. అది ఏదో టిఫిన్ అయినా, అన్నమైనా, ఏదైనా. బట్ ఇప్పుడు ఏంటంటే నేను జస్ట్ నైట్ తినకుండా కూడా ఉండగలుగుతున్నా. జస్ట్ ఏంటంటే మజ్జిగ తాగుతా ఒక గ్లాసు, అది తాగి కూడా నేను ఉండగలుగుతున్నా. నాకు బాగా నిద్ర కూడా పడుతుంది. ఎర్లీ మార్నింగ్ నేను యాక్టివ్గా కూడా లేయగలుగుతున్నా. సో అప్పుడు ఏంటంటే నేను ఫుల్గా తిన్నప్పుడు ఎట్లుండేదంటే నాకు పొద్దున్న బద్ధకం ఉండడం, లేయలేకపోవడం ఇవన్నీ ఉండేది. సో ప్రజెంట్ నా బాడీ నా మాట వింటుంది. నేను నా లైఫ్లో ఇలా చేంజెస్ చేస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు అనుకునేదాన్ని హ్యాపీగా తినాలి, కానీ నచ్చింది తిని బతకాలనుకునేదాన్ని. కానీ ప్రజెంట్ ఏంటంటే చాలా వరకు కట్ చేసేస్తున్నాను. కట్ చేయాలి కూడా. సో అంతే అనమాట ఇవాళ బ్లాగ్. నెక్స్ట్ డే మార్నింగ్ కోసం నేను మెంతులు కూడా నానేసుకున్నాను. ఒకసారి అనుకుంటా నానైపోతే మసలు తినే బాధ ఉండదు కదా అనిపిస్తుంది, కానీ ఇక్కడ నేను క్లిప్ రికార్డ్ చేసుకున్నాను అనమాట. ఆ క్లిప్ నేను అన్మ్యూట్ చేయడం మర్చిపోయాను అనమాట, మ్యూట్లో పెట్టేశాను. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే మీకు ఆ పప్పుచారు ఎలా వచ్చాయో చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని చెప్తున్నాను అనమాట. మీరు కనుక పప్పుచారు ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను మీ కామెంట్స్ అన్నిటికీ కూడా రిప్లై ఇస్తాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ పార్ట్ నచ్చిందో దాని గురించి కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.